ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. తర్వాత ప్రోగ్రామ్ వచ్చేసి ఫిబొనాకీ సిరీస్ యూజింగ్ రికర్షన్. చూసారా, ఆ రికర్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఉపయోగించి ఫిబొనాకీ సిరీస్ చేయాలి. ఇంతకుముందు రికర్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఉపయోగించకుండా మనం చేసాం. ఇప్పుడు రికర్షన్ అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేయాలంట. ఓకే, సో దానికోసం సింపుల్గా ఏం చేద్దాం అనుకుంటే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేసుకుందాం. ఫైలు, న్యూ ప్రాజెక్ట్, ఓకే, ఎంటీ ప్రాజెక్ట్, తర్వాత గో, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత సింపుల్గా ఏం చేద్దాం అనుకోనంటే ప్రోగ్రామ్ 10, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత ఫినిష్. సో ఇప్పుడు ఏం జరిగింది అనుకోనంటే ప్రోగ్రామ్ 10 అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. దానిని సెలెక్ట్ చేసేసుకొని ఈ యొక్క ఐకాన్ మీద క్లిక్ చేసి ఫైల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఆ తర్వాత C++, ఆ తర్వాత గో, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత సింపుల్గా 3 డాట్స్ సెలెక్ట్ చేసేసుకొని ప్రోగ్రామ్ 10, ఆ తర్వాత సేవ్, ఆ తర్వాత ఆల్ సెలెక్ట్ చేసేసుకొని, ఓకే, ఆల్ సెలెక్ట్ చేసేసుకొని ఫినిష్ మీద క్లిక్ చేద్దాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోండి, ప్రోగ్రామ్ 10లో సోర్సెస్లో ప్రోగ్రామ్ 10.c అనేటువంటి ఒక ఫైల్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం సింపుల్గా #include stdio.h int main, ఓకే, రిటర్న్ 0, ఓకే, సింపుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే ఫిబొనాకీ సిరీస్, ఓకే. సో ఫిబొనాకీ సిరీస్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు 8 ఎంటర్ చేస్తే మనం 0, 1తో మొదలుపెట్టి ఆ తర్వాత వాల్యూస్ అనేవి ముందున్నటువంటి 2 వాల్యూస్తో ఎడిషన్ చేయాలన్నమాట. ఓకే, మనం ఇప్పుడు రికర్షన్ చేయాలి కాబట్టి సింపుల్గా ఏం చేద్దాం అనుకున్నట్టు ఇంతకు ముందులాగే ఫస్ట్ మనం ఒక మెథడ్ తీసుకుందాం. ఓకే, మెథడ్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే. సింపుల్గా ఏం చేద్దాం అనుకునంటే ఫిబొనాకీ అని సింపుల్గా కాల్ చేద్దాం అనమాట. ఓకే, కాల్ చేసిన తర్వాత ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, ఏం చేస్తాను అనుకోనంటే యూజర్ మనకి ఏదైతే ఇస్తాడో నెంబర్, ఓకే, ఒక ఫర్ లూప్ నేను తీసుకుంటాను. ఫర్ లూప్ తీసుకొని 0 నుండి యూజర్ ఏదైతే నెంబర్ ఎంటర్ చేశాడో అక్కడి వరకు ప్రతిసారి ఈ యొక్క ఫిబొనాకీ అనేటువంటి మెథడ్ని కాల్ చేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, చేసి చూపించిన తర్వాత మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే n అనేటువంటి వేరియబుల్ తీసుకున్నాను, తర్వాత యూజర్కి ఎంటర్ చేయమని అడుగుతున్నాను అనమాట. ఓకే, ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు యూజర్ ఎంటర్ చేస్తాడు scanf %d n అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఒక ఫర్ లూప్ రన్ చేస్తాను అనమాట. ఓకే, ఇంట్ i = 0 నుండి, మీకు చెప్పాను కదా 0 నుండి i <n అనమాట. ఓకే, ఆ తర్వాత i++. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ ఈ యొక్క ఫిబొనాకీని కాల్ చేస్తాను అనమాట. ఓకే, ఎలా అనుకోనంటే ఇలా ఫిబొనాకీని ఫస్ట్ ఈ యొక్క i వాల్యూని పంపిస్తాను అనమాట. ఓకే, ఎప్పుడైతే ఫస్ట్ టైం i వాల్యూని పంపించానో మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ 2 వాల్యూస్ కూడా 0, 1 కావాలి. సో ఏం చేస్తాను అనుకోనండి, ఇక్కడ సింపుల్గా ఇఫ్ n వాల్యూ అనేది 0 అనుకోండి, n అంటే ఏంటి అనుకోనంటే ఇక్కడ నేను తీసుకుంటాను ఇంటి n అని చెప్పేసి, అంటే మనం ఇక్కడ ఏదైతే నెంబర్ పంపిస్తున్నామో ఆ నెంబర్ అనేది ఎందులోకి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు, నేను సింపుల్గా n అని రాసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది 0 అయితే నేను ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా 0 రిటర్న్ చేస్తాను. ఎందుకోసం అనుకుంటే ఫస్ట్ టైం నాకు 0 కావాలి కదా. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం జరుగుతుంది, i = 0 అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం i = 1 వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను అనుకోండి సింపుల్గా ఎల్స్ ఇఫ్ ఒకవేళ n వాల్యూ అనేది 1 అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే 1 రిటర్న్ చేస్తాను. ఇప్పుడు నాకు సెకండ్ టైం అనేది 1 అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే నెక్స్ట్ మనకి ఫిబొనాకీలో 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనుకోనంటే ముందున్నటువంటి 2 నెంబర్లతో యాడ్ చేయాలి. అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా ఎల్స్ కండిషన్లో, ఓకే, రిటర్న్ నా యొక్క ఫిబొనాకీని మళ్ళీ కాల్ చేసుకుంటాను. అదే కదా రికర్షన్ అంటే. సో ఫిబొనాకీ ఆఫ్ n-1. సో n-1 అంటే ఎంత, ఇప్పుడు నేను 2 పంపించాను కదా సెకండ్ టైం కాదు థర్డ్ టైం. సో థర్డ్ టైం 2 పంపించినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఫిబొనాకీ ఆఫ్ 2-1. సో 2-1 అంటే ఎంత, 1 అనమాట. ఓకే, సో 1 కాబట్టి ఏం జరుగుతుంది అనుకోనంటే మళ్ళీ ఇది కాల్ చేసాం కదా, nలో 1 వస్తుంది అనమాట. సో 1 కాబట్టి ఇది 1 అని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, 1 ఇది రిటర్న్ చేసింది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దానికన్నా ముందు ఏం జరుగుతుంది అనుకోనంటే మనం 2 నెంబర్ మనకు కావాలి కాబట్టి ఫిబొనాకీ ఆఫ్ n-2 చేస్తామన్నమాట. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. సింపుల్గా మనం ఏం చేసాము అనుకోనంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టైము n = 2 ఉందనుకుంటాం. సో ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఫస్ట్ ఇది కాల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది కాల్ అయిన తర్వాత, ఓకే, ఇది కాల్ ఇంకా అవ్వలేదు. ఓకే, ఫస్ట్ ఇది కాల్ అయ్యింది. ఓకే, ఇది ఇంకా రిటర్న్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క మెథడ్ మనం కాల్ చేసాము, nలో
ఎన్లో 2 ఉంది. సో 2 - 1 1 అనమాట. సో ఇప్పుడు మనకి ఎన్లో 1 ఉంటుంది. ఓకే. సో n = 1 కదా. సో కాబట్టి ఇది మనకి 1 అనేది రిటర్న్ చేసిందనమాట. ఓకే. ఇప్పుడు ఇందులో మనకి 1 ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మనం ఏం చేసామనుకోనంటే ఎన్లో 2 ఉంది కదా. సో 2 - 2 0. సో కాబట్టి ఇప్పుడు ఇది 0 రిటర్న్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏం జరిగింది అనుకోనంటే 1 + 0. సో మనకి 1 వచ్చిందనమాట. సో కాబట్టి థర్డ్‌ది వచ్చేసిందనమాట. ఓకే. ఇప్పుడు ఏం జరిగింది? మళ్ళీ ఫర్ లూప్ రన్ అయ్యింది. ఇప్పుడు i వాల్యూ అనేది 3 అయ్యింది. సో 3 అయినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే n వాల్యూ 3 వస్తుందనమాట. సో 3 - 1 ఎంత? 2. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడికెళ్తుందనమాట. ఓకేనా? సో ఇక్కడికెళ్ళిన తర్వాత ఇప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? 2 అయ్యింది. సో 2 అయింది కాబట్టి ఈ రెండిటి దగ్గరికి మరి రాదు. అప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే మళ్ళీ ఇది కాల్ అవుతుంది. అంతే కదా. సో అప్పుడు మనకేం జరుగుతుంది? మళ్ళీ 2 - 1 అనమాట. సో కాబట్టి దానినే మళ్ళీ అది కాల్ చేసుకుంటుంది. సో ఈ మొత్తం ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొస్తుందనమాట. సో కాబట్టి నెక్స్టే మనకి ఇక్కడ మనకి 2 వస్తుందనమాట. ఇలాగ ప్రతి ఒక్కటి దానిలో అది కాల్ చేసుకుంటూ ఫైనల్‌గా ఆ యొక్క వాల్యూస్‌ని ఒక్కొక్క దాన్ని ఇక్కడ మనకి రిటర్న్ చేస్తుందనమాట. అంటే ఒక్కొక్క లూప్‌కి ఒక్కొక్క వాల్యూ అనేది రిటర్న్ చేస్తుందనమాట. సో ఆ విధంగా రిటర్న్ చేస్తున్నటువంటి వాల్యూస్‌ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటామనమాట. అంతే సింపుల్ కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే printf %d వాల్యూ. ఓకేనా. సో ప్రతి ఒక్క వాల్యూకి పక్కన ఒక స్పేస్ ఇస్తాననమాట. అంతే. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి. ఇప్పుడు మీరు చూసారా 0 1 1 2 ఆ ముందుది 3 ఆ తర్వాత ఆ 2 కలిపితే 5 ఆ 2 కలిపితే 8 ఆ రెండిటి కలిపితే 13 అనమాట. అంతే సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో రికర్షన్ అనేది ఇక్కడ యాక్చువల్‌గా అవసరం లేదు. కాకపోతే ఏంటి అనుకోనంటే కొన్ని ఇంటర్వ్యూస్‌లో మీకు ఫిబొనాకీ సిరీస్ యూజింగ్ రికర్షన్ అని అడుగుతారు. అలాగే ఫ్యాక్టోరియల్ యూజింగ్ రికర్షన్ అని అడుగుతారనమాట. అంతే. సో అవి అడిగినప్పుడు మీరు ఇది సింపుల్‌గా చేసి చూపించొచ్చనమాట. ఓకే కదా.